ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్ కోసం భారత్ రెడీ అవుతుంది. ఇంగ్లీష్ పిచ్లపై ఎప్పట్లానే బౌలర్లు కీలకం కాబోతున్నారు. ప్రధాన పేసర్లతో పాటు ఆల్రౌండర్లపైన ఈసారి అంచనాలు నెలకొన్నాయి. ఈ నేపథ్యంలో టీమిండియా యువ ఆల్రౌండర్ తెలుగు తేజం నితీష్ కుమార్ రెడ్డిపై టీమిండియా బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ ప్రశంసల జల్లు కురిపించాడు. ఇంగ్లాండ్తో జరిగే టెస్ట్ సిరీస్లో నితీష్ రెడ్డి టీమిండియాకు కీలకంగా మారతాడని జోసిన్ చెప్పాడు. బ్యాట్తోనే కాకుండా బంతితోనూ మాయ చేస్తాడని తెలిపాడు. మ్యాజికల్ బాల్స్ వేసే సత్తా అతనికి ఉందంటూ కొనియాడాడు. నితీష్ కుమార్ రెడ్డి టాలెంట్ ఉన్న ప్లేయర్ అన్నాడు. కాకపోతే అతను తన బౌలింగ్లో స్థిరత్వాన్ని పెంచుకోవాలని సూచించాడు. ప్రస్తుతం దానిపైనే తాము వర్క్ చేస్తున్నామని, ఇది అతని కెరీర్ కూడా చాలా ముఖ్యమని వ్యాఖ్యానించాడు. మరింత ఎక్కువగా బౌలింగ్ చేయాలని నితీష్కు తాను సూచించానని చెప్పుకొచ్చాడు. బ్యాట్తో అతను ఏం చేయగలడో అందరికీ తెలుసని, కానీ ఇంగ్లాండ్ వంటి కండిషన్స్లో బౌలింగ్ ఆప్షన్స్ ఉండడం చాలా అవసరం అన్నాడు. నితీష్ బౌలింగ్లో కూడా రాణిస్తే జట్టుకు కీలక ఆటగాడిగా మారతాడని జోసిన్ చెప్పాడు. శార్దుల్ ఠాకూర్, నితీష్ కుమార్ రెడ్డిలో ఎవరికి అవకాశం ఇస్తారనే ప్రశ్నకు మోర్కెల్ తనదైన శైలిలో జవాబిచ్చాడు. పిచ్ కండిషన్స్, ఆటగాళ్ల ఫిట్నెస్, టీమ్ కాంబినేషన్ బట్టి నిర్ణయం తీసుకుంటామని చెప్పాడు. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో టాప్ బ్యాటర్లు విఫలమైన వేళ నితీష్ కుమార్ రెడ్డి బ్యాట్తోనూ సత్తా చాటాడు. మెల్బోర్న్ టెస్ట్లో సెంచరీ కూడా సాధించాడు. అయితే బౌలింగ్లో మాత్రం అంచనాలను అందుకోలేకపోయాడు. ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపికైన భారత్ జట్టులో నితీష్ కుమార్ రెడ్డికి కూడా చోటు దక్కింది. కానీ అతనికి శార్దుల్ ఠాకూర్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఇంగ్లాండ్ లయన్స్తో జరిగిన 2 ప్రాక్టీస్ మ్యాచ్ల్లో శార్దుల్ బౌలింగ్ చేసి 2 వికెట్లు తీశాడు.